నమస్తే అండి. న్యూజిలాండ్ అగ్రికల్చర్ వర్క్ కోసం అప్డేట్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో, లాస్ట్ వీడియో మీరు బాగా ఆదరించారు. చాలామంది నన్ను అడిగారు ఎలా అన్నా ఎలా అప్లై చేయాలి ఏంటని. సో, దానికోసం వివరిస్తున్నాను. సో, ఇదొచ్చేసి మీకు 8న డిసెంబర్‌న 2025 స్టార్ట్ అవుతుంది. వీసాస్ ఓపెన్ అవుతున్నాయి. నేను చెప్పిన 3 రకాల వీసాలు ఏదైతే ఉన్నాయో, ఆ 3 రకాల వీసాలు స్టార్ట్ అవుతున్నాయి. సో, అక్కడి నుంచి మీరు వెబ్‌సైట్‌లో న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో, దాన్ని మీరు చూస్తే గనక మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 2026లో వీళ్ళు ఇష్యూ చేయటం మొదలెడతారు. దీనికి అన్‌లిమిటెడ్ అండి. సో, ఒక కంపెనీ నుంచి 3000, 4000 ఎంప్లాయీస్ అవసరం ఉంది. సో, ఇలాగా దగ్గర దగ్గర 200 కంపెనీస్ లిస్ట్ చేసుకొని ఉన్నాయి. సో, మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు మీ ఇంట్లో కూర్చొని నేను చెప్పే ప్రకారం ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళకోకుండా జస్ట్ మీ కవర్ లెటరు, సీవీ న్యూజిలాండ్ ఫార్మాట్‌లో తయారు చేసుకొని ఇంట్లో నుంచి మీరు ఈమెయిల్ చేస్తే ఇది మీకు వీసా వస్తది. సో, వాళ్ళకి చాలామంది వర్కర్స్ అవ్వాలి అవసరం ఉంది. సో, మీకు డిమాండ్ ఉంది. దగ్గర దగ్గర 90% ఇంటర్వ్యూస్ ఏముండవు. కొన్ని కంపెనీస్ ఒక 10% కంపెనీస్ మాత్రమే ఇంటర్వ్యూస్ చేస్తాయి. అది కూడా సింపుల్‌గా బేసిక్ ఇంగ్లీష్ ఏం మాట్లాడతారు, ఏంటి అనేది కమ్యూనికేషన్ కోసం. అంతకుమించి ఏం లేదు, భయపడాల్సిన పని లేదు. సో, వీడియోలో మనం ముందుకెళ్దాం. మీరంతా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇంకా ఎవరికన్నా ఈ వీడియో ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా వివరిస్తాను నేను. సో, 8థ్ డిసెంబర్‌న వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఈ సీజనల్ వర్క్ వీసాలు ఏదైతే ఉన్నాయో ఇవి ఓపెన్ అవ్వటం మొదలవుతుందనమాట. నో డిగ్రీ, నో ఐఎల్టీఎస్, ఎటువంటి మనీ అది ఇది బ్యాంక్ బ్యాలెన్స్ ఏం అవసరం లేదనమాట దీనిలో. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం. సో, మీరు మీ ఫ్యామిలీకి ఏదన్నా మంచి చేయాలనుకుంటే చిన్న కష్టంతో అగ్రికల్చర్ వ్యవసాయం సంబంధించిన చిన్న కష్టంతో నెలకు $2.5 లక్షలు సంపాదించాలనుకుంటే గంటకి $24.5-$25 వాళ్ళు న్యూజిలాండ్ డాలర్లు ఇస్తారు. సో, ఇంతకంటే మీకు మంచి అవకాశం దేవుడు ఇవ్వడు. సో, దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది నిజం. కేవలం 2 లక్షల ఖర్చు లోపలే మీరు వీసా ఫీజు, టాక్సెస్, మీ ఫ్లైట్ టికెట్ ఇవన్నీ మీరు కొనుక్కొని న్యూజిలాండ్ మీరు చేరొచ్చు. అంత చీప్‌లో అయిపోతది వితౌట్ ఏజెంట్ ఇంట్లో కూర్చొని. మీరు చేయాల్సింది ఏంటంటే డెఫినెట్‌గా నేను ఇప్పుడు చెప్పే కింద డాక్యుమెంట్స్ అది చెప్తాను. ఆ డాక్యుమెంట్స్‌తో పాటు కింద లింక్స్ ఇస్తాను, అవి ఫాలో అవ్వండి. ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర అందరి దగ్గర ఉంటాయి. సో, ఆ డాక్యుమెంట్స్ ఉంటే మీకు సరిపోతుంది. ఇదే పని మీరు చేసుకుంటే 2 లక్షల్లో మీరు న్యూజిలాండ్ చేరతారు. ఇదే మీరు ఏజెంట్ దగ్గరికెళ్తే 15-20 లక్షలు మీరు ఖర్చు పెట్టాల్సొస్తది. న్యూజిలాండు ఇంత ఈజీగా ఎప్పుడూ చేయలేదనమాట. సో, మీరు ఇమిగ్రేషన్ వెబ్‌సైట్ అది చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు సీజనల్ వర్కర్స్‌ని తీసుకుంటున్నారు గానీ, ఇంత ఈజీగా వాళ్ళు క్లియర్‌గా అడుగుతున్నారు. మాకు ఇంగ్లీష్ అవసరం లేదు, మాకు డిగ్రీలు అవసరం లేదు. మాకు కష్టపడి పని చేయగలిగిన ఫిట్‌నెస్ ఉన్న మనుషులుంటే చాలు. అది మేల్ అయినా, ఫిమేల్ అయినా ఎవరైనా సరే 45 సంవత్సరాల లోపుండి, 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపుండి, ఫిట్‌గా ఉండి, రికార్డ్స్ అయ్యి బాగుంటే సరిపోతుంది వాళ్ళకి. సో, ఇక్కడ జీడబ్ల్యూఎస్ వీసా ఏంటంటే ఇది సీజనల్ వీసా. దీనిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆహ్, మీకు మీతో పాటు మీ ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చు. ఇది 3 ఇయర్స్ కోసం వీసా ఇస్తారిది. దీనిలో మీ ఫ్యామిలీని కూడా మీతో పాటు తీసుకెళ్ళొచ్చు. వాళ్ళు అఫీషియల్‌గా అక్కడ పని చేయొచ్చు. ఇంకో వీసా పీఎస్‌వీ వీసా. ఇది 7-9 మంత్స్ కోసం వస్తుంది. ఈ వీసాలో మీరు ఫ్యామిలీని తీసుకెళ్ళలేరు. సో, ఓన్లీ మీరెళ్లి పని చేసుకొని వచ్చేయాలి. అంతేగాని ఫ్యామిలీని తీసుకెళ్ళడానికి ఉపయోగపడదిది. ఇవన్నీను మీకు ఎలక్ట్రానిక్ వీసాలు. సో, మీరెక్కడికి ఎళ్ళాల్సిన పని లేదు. ఎలక్ట్రానిక్ వీసాలు. మీరు జస్ట్ మీరు ఆ ఎంబసీకెళ్ళి క్వెషన్ ఆన్సర్స్ చేయాల్సిన పరిస్థితి 10-20% మందికి మాత్రమే అవసరం ఉంటుంది. మిగతా వాళ్ళకి 80% ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దీనిలో ఉన్న జాబ్‌లు క్లీనర్సు, తర్వాత ఫార్మ్ వర్కర్సు, ప్యాకింగ్ వర్కర్సు, సీజనల్ వర్కర్సు, తర్వాత టీమ్ అసిస్టెంట్సు, వేర్ హౌస్ హెల్పర్సు, వేర్ హౌసు వర్కర్సు, డ్రైవరు, ఫోర్క్ లిఫ్ట్ డ్రైవరు ఇలాంటివి మాత్రమే ఉన్నాయి. సో, మాక్సిమం నాన్ టెక్నికల్ వాళ్ళకి ఎవరైతే క్లీనర్సు, ఫ్రూట్ ప్యాకింగ్ ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉండకపోవచ్చు. ఏదైనా టెక్నికల్ వాళ్ళకి వాళ్ళ లైసెన్సు అది ఇది అవసరం ఉంటది కాబట్టి వాళ్ళకేమన్నా ఇంటర్వ్యూ ఉండొచ్చు. ఫీజు విషయానికొచ్చేసేపటికి $1540 న్యూజిలాండ్ డాలర్సు వీళ్ళు సైట్‌లో ప్రస్తుతానికి ఫీజు కింద చూపిస్తున్నారు. అంటే దగ్గర దగ్గర 70,000 నుంచి 90,000 వరకు ఉంటుంది ఫీజు.
ప్లస్ మీ ఫ్లైట్ టికెట్, ఎక్స్ట్రా ఇండియా గవర్నమెంట్ ట్యాక్సెస్ అది ఇది కలిపి మొత్తం కలిపి 2 లక్షల లోపే మీకు ఖర్చులో మీరు న్యూజిలాండ్ వెళ్ళిపోతారు మీరు సొంతగా ట్రై చేస్తే. అదే ఏజెంట్ ద్వారా చేస్తే 15 లక్షలు కావాలి. పోయిన సంవత్సరం మిస్టర్ యాపిల్ అనే ఒక కంపెనీ న్యూజిలాండ్ నుంచి 3000 వర్కర్స్ని తీసుకున్నారు. సో వీళ్ళు మ్యాక్సిమం చాలా వరకు ఏ వర్కర్కి ఇంటర్వ్యూస్ అది చేయలేదన్నమాట. ఎవరికైతే వాళ్ళకి సివి వచ్చిందో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఆఫర్ లెటర్ పంపిస్తారు. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు మీ దగ్గర ఉన్న పాన్ కార్డు, ఆధార్ కార్డు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీరు ఒరిజినల్ పాస్పోర్టు, తర్వాత మీ వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో, అంటే న్యూజిలాండ్ ఫార్మెట్లో ఏదైతే ఫోటో కావాలో ఆ ఫోటో, ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు 100% న్యూజిలాండ్ సివి ఫార్మెట్లోనే సివి తయారు చేయాలి. ప్లస్ కవర్ లెటర్ రావాలి. ఈ 2 లేకోకుండా మీరు అప్లై చేస్తే నార్మల్ ఇండియన్ సివితో మీరు సెలెక్ట్ అవ్వరు. 90% ఇలాంటి వాళ్ళు రిజెక్ట్ అవుతారు. మీరు వన్స్ ఇది పెట్టిన తర్వాత మీకు ఒక 20 నుంచి 30 రోజులలో మీకు ఈమెయిల్ వస్తుంది. దానిలో మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు ఆఫర్ లెటర్, మీ ఒరిజినల్ పాస్పోర్ట్స్, ఇందాక మనం అనుకున్న పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటో, పీసీసీ ఇవన్నీ తీసుకొని మీరు వీసాకి అప్లై చేయాల్సి ఉంటుంది. అది మీరు వీసా అప్లై చేసిన తర్వాత ఆ ఫీజు అది కట్టిన తర్వాత ఇంకొక 10-15 రోజులలో మీకు వీసా గ్రాంట్ అవుతుంది. వీసా గ్రాంట్ అయిన తర్వాత మీరు ఫ్లైట్ టికెట్ ఇవన్నీ ఖర్చులు చెప్పాను కదా, 1,90,000 దగ్గర 2 లక్షలు అవుతుంది. 2 లక్షల లోపే అయిపోతుంది. దాంతో మీరు న్యూజిలాండ్ చేరి మీ వర్క్ అది మీరు హ్యాపీగా చేసుకోవచ్చు, ఎర్న్ చేసుకోవచ్చు. 2026లో మీకేమన్నా అదృష్టం ఉందా అంటే ఇదే అదృష్టం. ఇంతకు మించి దేవుడు అదృష్టం ఇచ్చే అవకాశం లేదు. కొన్ని లక్షల మంది ఈ టైప్ వీసా కోసం ఎదురు చూస్తుంటారు. అబ్బా, ఏజెంట్ ద్వారా వెళ్తే ముందు అనుకున్నట్టు 15 నుంచి 20 లక్షలు అవుద్ది. మీరు సొంతంగా చేసుకుంటే లేచిన దగ్గర నుంచి ఫోన్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, వాటిలో వీటిలో, ఇన్స్టాగ్రామ్లోనే ఉంటారు కదా. సో ఈ మాత్రం సివి తయారు చేసుకొని, ఈ మాత్రం వర్క్ కవర్ లెటర్ తయారు చేసుకొని, ఈ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని ఈమెయిల్ చేయడం పెద్ద పని కాదబ్బా. లైఫ్ చేంజ్ అయిపోద్ది. ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు. సో మాట వినండి, దీన్ని నేను చెప్పినట్టు చేయండి. మీకు కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ లింక్ ఇస్తాను. కావాల్సిన హెల్ప్ అంతా నేను చేస్తాను ఫ్రీగా. ఈ కవరింగ్ లెటర్ సివి కోసం చాలామంది నన్ను అడుగుతున్నారు. నేను లింక్స్ అది పెడతాను, దానిలో మీరు ట్రై చేయండి. నేను చేసి ఇవ్వడానికి నేను కూడా ఎక్కడ వర్క్ చేస్తాను. అబ్బా, అంత టైం ఉండదు నా దగ్గర. పైగా ఇంతమందికి చేయటం అంటే చాలా కష్టం. మీరు లోకల్లో ఏదన్నా ఇంటర్నెట్కి అది వెళ్ళి అక్కడ నుంచి కూడా మీరు సపోర్ట్ తీసుకోవచ్చు. తీసుకొని చేయండి. నా సర్వీస్ అంతా ఫ్రీ అబ్బా. నేను కోరుకునేది ఒకటే, మిమ్మల్ని మీకు ఈ వీడియో నచ్చితే, ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకెవరికైనా హెల్ప్ చేయండి. అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో ఇంకా ఏమైనా దీని గురించి మీకు వీడియో కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ ద్వారా. సో నేను మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్లో లింక్స్ చూస్తే మీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 8th డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు అర్థం చేసుకోండి.